హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అలాగే మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి పల్లీల చట్నీ, ఎండుమిరపకాయలతో అయితే మనం పల్లీల చట్నీ అయితే చేసుకుంటున్నాము. ఇది ఇడ్లీలోకి దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ పల్లీ చట్నీ కోసం ఏం కావాలో అయితే చూద్దాం. మనం ముందుగా కొన్ని పల్లీలు అయితే తీసుకుని ఒక కడాయిలో వేసుకుని వేయించుకోవాలి. పొయ్యి ఆన్ చేసుకుని మంచిగా అయితే వేయించుకోవాలి. కొంచెం కలర్ మారి కొంచెం పైన బ్లాక్గా వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. చెక్ చేసుకుంటూ ఉండండి, మాడిపోతాయి. మాడిపోకుండా అయితే వేయించుకోండి. మాడిపోయినాయి అనుకోండి పల్లీలు చేదొచ్చేస్తాయి. అందుకే మాడకుండా చక్క మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పల్లీలు అయితే తొందరగా మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టినా మనకు టైం పట్టింది కదా, అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవైతే తిప్పుకుంటూ ఉండండి. వేగిన తర్వాత ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసేసుకుని మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి చట్నీ చేయడానికి అయితే చల్లారాలి కదా, అవి పక్కన పెట్టేసుకుని దీనికి ఇప్పుడు మనం ఎండుమిర్చి అయితే వేయించుకోవాలి. అందుకోసం ఒక చిన్న బాండీ ఒకటి పెట్టేసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దానిలోకి వచ్చేసి ఒక 10 వరకు ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి వేసుకుని లో ఫ్లేమ్లో అయితే వేయించుకోండి. ఎండుమిర్చి తొందరగా మాడిపోతే హై ఫ్లేమ్లో వేయించుకుంటే, అందుకే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మెల్లగా అయితే వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం కలర్ మారేంత వరకు అయితే వేయించుకోవాలి. మాడనీయకండి, మాడుకోకుండానే వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వేయించుకున్న ఎండుమిర్చిని అయితే మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి. ఇవి వచ్చి మిక్సీ జార్లో అయితే వేసుకుని కొంచెం సేపు చల్లారనివ్వండి. మన మిర్చి ఆపగా మిగిలిన నూనె ఉంది కదా, దాంతో అయితే తాలింపు వేసుకుందాం. తర్వాత ఇప్పుడైతే మనం పచ్చడి అయితే మిక్సీలో పట్టేసుకుందాము. ఈ పల్లీలు అయితే చల్లారిపోయినాయి. ఈ పల్లీలు వచ్చేసి ఎండుమిర్చి వేయించాం కదా, అందులో వేసేసుకోండి. మిక్సీ జార్లో పొట్టు అయితే తీసుకోవక్కర్లేదు. పొట్టు తీసుకోవాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు, ఏం కాదు. నేనైతే ఇక్కడ పొట్టు తీసుకోవట్లేదు. తీసుకుపోయినా ఏం కాదు, పచ్చడి అయితే బాగానే ఉంటుంది. కాకపోతే కలర్ వేరేగా ఉంటుంది కొంచెం, అంతే. దానిలోకి ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే సాల్టు, ఈ పచ్చడికి సరిపడిన సాల్ట్ అయితే కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే మనం టిఫిన్లో కదా చేసేది, కొంచెం తక్కువ వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకుని మిక్సీ అయితే పట్టేసేయాలి. మనకి ఇలా పేస్ట్ లాగా అయితే మిక్సీలో పెట్టాం కదా, పచ్చడి మంచిగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం తిరమూత తీసుకుందాము. మనం ఎండుమిర్చి వేయించిన నూనె ఉంది కదా, అందులో అయితే తాలింపు అయితే వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఈ నూనెని ఒకసారి వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు వేసుకోండి కొన్ని. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత పచ్చెనగపప్పు వేసుకోండి. తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మాడుకోకుండానే ఆఫ్ చేసుకుని ఆ తాలింపుని తీసుకొచ్చేసి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పచ్చళ్ళు అయితే వేసి కలుపుకోవాలి. ఆల్రెడీ పల్లీ పచ్చడి అయితే అందరికీ తెలుసు, కానీ నేను చెప్పేదైతే తెలియని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే ఏమనుకోకండి. దోశలో వేసుకుని తింటే పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది.